హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఏం తెలుసు కదా. అయితే మొన్న మేమైతే 12వ తారీఖు నైట్ అయితే మేము ఎలక్షన్ కోసమని మా సొంత ఊరికి అయితే బయలుదేరి వెళ్ళామండి. అయితే మాకు ఇక్కడ పటాన్చెరు నుంచి అయితే మేము బయలుదేరి వెళ్ళాము. అంటే బైక్ మీద మియాపూర్ వరకు వెళ్ళి మియాపూర్లో బండి పార్క్ చేసి అక్కడ నుంచి మేము మెట్రోకి అయితే బయలుదేరి ఎల్బీ నగర్ వరకు అయితే వెళ్ళామండి. అయితే ఏంటంటే రోడ్లన్నీ చాలా రద్దీగా ఉన్నాయి. ఏదో సంక్రాంతికి అందరూ ఎలా అయితే సొంత ఊర్లకి వెళ్తారో అలా అయితే అందరూ బయలుదేరి వెళ్తున్నారండి. అయితే ఈ ఓటు కోసం అనేది వెళ్ళడం అనేది చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలన్న ఒక ఆశతో మాత్రం బయలుదేరి వెళ్ళారు. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఇది సెకండ్ టైం ఓటు వేయడం. అయితే నాకు ఫస్ట్ టైం పెద్దగా తెలియదు, కానీ ఈసారి అయితే మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి అలా వెళ్తుంటే ఏదో నిజంగా ఏదో పండగకి వెళ్తున్నట్టే నాకు అనిపించిందండి. అయితే మేము మియాపూర్లో స్టార్ట్ అయ్యాము. మెట్రో ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి ఎల్బీ నగర్ వరకు అయితే మేము వెళ్ళాము. ఎల్బీ నగర్ నుంచి మేము బస్ బుక్ చేసుకున్నామండి. అంటే ఇక్కడ పటాన్చెరు నుంచి బుక్ చేసుకోవడానికి అయితే బస్సెస్ అవైలబుల్ లేవు. అందుకని చెప్పి మేము ఎల్బీ నగర్ నుంచి అయితే బుక్ చేసుకున్నాము. అక్కడ నుంచి మేము రాజమండ్రి వరకు అయితే మేము బుక్ చేసుకున్నామండి. అయితే చాలామంది అయితే ఎక్కువ ఫ్రీ బస్సెస్ వేశారని తెలిసింది, కానీ మేమైతే అంత ఫ్రీ బస్సులు అంటే మళ్ళీ అది వెయిట్ చేయాలి, చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి మేమైతే బస్ బుక్ చేసుకుని అయితే వెళ్ళామండి. అయితే రోడ్డు మీద మాత్రం చాలా రద్దీగా ఉందండి. బస్సెస్ మళ్ళీ ఎక్కడ చూసినా వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయండి. అయితే ఈ ట్రాఫిక్ పోలీసులకి అయితే నిజంగా మనం సెల్యూట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఓర్పుగా అంత నైట్ టైం కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా అయితే పంపించడానికి వీళ్ళైతే ఏర్పాటు చేశారు. అయితే మేము అక్కడ నుంచి అయితే బయలుదేరి 13వ తారీఖున అయితే మేము ఎలక్షన్ బూత్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే మా అత్తగారు ఊరు వెళ్ళాము మేము. అక్కడ మేము వెళ్ళేసరికి మార్నింగ్ 9:30 అలా అయిపోయిందండి. అక్కడ నుంచి మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారండి అక్కడ. మాకైతే నిజంగా అదంతా చూసి ఎంతమంది ఎంత హుషారుగా వచ్చారా అనిపించిందండి నిజంగా. అయితే ఈసారి ఏంటంటే ఎక్కువ యూత్ అయితే ఉన్నారండి. ఎక్కువ 18 ఇయర్స్ వచ్చి కొత్తగా గుర్తింపు వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, ఓటు హక్కు వచ్చిన వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మధ్యలో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూనే అందరూ ఓటు వినియోగించుకోవడానికి అయితే వచ్చారండి. వాళ్ళందరినీ చూసి మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. యూత్ నిజంగా అంత అలాగే ఉత్సాహంగా పాల్గొనడానికి చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే, మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి ఓటు అయితే వేసేసి అయితే మేము బయటకు వచ్చాము. కానీ పాపం ఎండ కదండి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటుని అయితే వినియోగించుకున్నారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి బాయ్ అండి.